నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే విశాఖ వెళ్లరని, అమరావతి నుంచే పరిపాలన చేస్తారు అని చెప్పి ఆ పార్టీ అప్రకటిత అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు. అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? అధికారంలోకి రాకముందు నుంచి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక, మళ్ళీ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయాక వైసీపీ మాట్లాడుతున్నటువంటి ఇన్ని నాలుకల ధోరణిని ఏ విధంగా చూడాలి? మరి ఇప్పటికీ అమరావతిని కూల్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయా? సజ్జల వ్యాఖ్యల గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారండి. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కడితే బాగుంటుంది, ఇప్పుడున్న అమరావతికి పునాదుల్లోనే ఎక్కువ కోట్లు తీసుకుపోయి ఖర్చు పెడుతున్నారు, 1000 కోట్లు, ఇది చాలా వేస్ట్ అని ఆయన అంటున్నారు. కానీ ఈసారి మాత్రం 3 రాజధానులని ఆయన అనట్లేదు, అమరావతి రాజధాని అంటున్నారు. కాకపోతే అక్కడక్కడ దగ్గరలో ప్లేస్ మారుస్తూ ఉంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి సార్ దీని మీద? ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకే స్పృహ సోయ లేదండి. అది ఏదైనా బీరువా ఆడడం ఉందని పక్క జరుపుతానికి, మన ఇంట్లో ఏదైనా బీరువా ఉందనుకోండి, మరి కొంచెం పక్క జరపరామంట. వాళ్ళు ఆ మాత్రం అంటే వాళ్ళు బుర్ర, బుద్ధి, విజ్ఞానం, వివేకం లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారు అంతే. దొంగతనాల్లోనూ, జేబులు కొట్టేత్తల్లోనూ వాళ్ళకు ఉన్నంత నైపుణ్యం ఎవరికీ లేదు. చూడండి, మద్యం స్కామ్ ఎవరిగా ఆలోచనే లేదు, అంత గొప్ప స్కామ్ అది. దానికి ఇప్పుడు స్కాముల్లో అవార్డులు ఇస్తే మద్యం స్కామ్కి అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు ఒలింపిక్స్లో రకరకాల పోటీలు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలాంటివి ఇస్తారు కదా, అవార్డులు, బంగారు పథకాలు ఇస్తారు కదా. అలాగే స్కాములు అనేటువంటి వాటిల్లో అనేక స్కాములు ఉన్నాయి. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక పెద్ద స్కాములు ఉన్నాయి. అన్నిటిని మించిన చాలాగా వైజ్, ఇంటెలిజెంట్ ఈ స్కామ్ ఇలా కూడా చేయొచ్చా అనేటువంటి ఒక స్కామ్. అంటే మిగతా రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకి ఆలోచనలో కూడా, కల్లో కూడా తలవని స్కామ్ ఇది. ఒక అద్భుతంగా నిర్వహించి వేటలకు దొరికారు అంతే. మామూలుగా అయితే వాళ్ళు ఇది ఇంత బహిరంగంగా గొడ్లోడ తీసుకున్నట్టుగా చేయకుండా ఉండుంటే దొరకరు. అంటే ఒక పరిమితి, ఒక లిమిట్ ఉంటే దేనికన్నా దొరకరన్నమాట. వాళ్ళు దొరికారు. అటువంటి వాళ్ళు ఏమీ ఎరగని వాళ్ళగా మాట్లాడుతూ ఉంటారు. అంటే గత 5 సంవత్సరాలని ఇప్పుడు కంప్యూటర్లోనూ, ఫోన్లోనూ కాల్ డేటా ఎరేజ్ చేసేసినట్టుగా కాల్ లాగ్ డిలీటెడ్ అని పెడుతూ ఉంటారు వాట్సాప్లో, ఎవరన్నా స్టేటస్ లైన్లు. అలాగా వాళ్ళు మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన దురాఘాతాల్లో, ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో, అరాచకాల్లో, దుర్మార్గాల్లో అమరావతి ప్రథమ స్థానం ఉంటుంది. అమరావతి విషయంలో వాళ్ళు చేసిన వ్యవహారం. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రజలకు ఏం హామీ ఇచ్చాడు అతను అమరావతి విషయంలో, అసెంబ్లీలో ఏం మాట్లాడాడో అదంతా ప్రజలకు చెవుల్లో గింగురమంటనే ఉంది. ఇంకా 30,000 ఎకరాల పైన కావాలి, అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, రైతులకి గజాలు పెంచిస్తాను, రైతు కూలీలకి పెన్షన్లు పెంచుతాను, ఇలాంటి మాటలన్నీ, ఇది గ్రోత్ ఇంజిను, ఇక్కడి నుంచి ఆదాయం చేయాలి, సంపద సృష్టించాలి, ఇలాంటి మాటలు మాట్లాడాడు అతను. ఇది ఎలా మాట్లాడుతున్నాడు అది చూడకుండాను అనుకున్నాను నేను అప్పట్లోనే ఇంటర్వ్యూలు చూసి. ఇలాంటి వాడు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం రైతుల పట్ల. ఆ భూములు ఇచ్చిన రైతులు ఏం పాపం చేశారు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ దక్కేసింది. ఒక్క లాఠీ విరగకుండా, ఒక రక్తపు చుక్క కారకుండా అన్ని 1000 ఎకరాల్లో సేకరించడం ఈ ప్రపంచంలో అరుదు, జరగలేదు ఆ పని. ఒక అడుగు నేలమంటే ఎవడో రోడ్లు వేసుకుంటున్నామండి, మీ మనం సీడీలు అంటాం, మెట్లని, స్టెప్స్ని ఓడలు ఏమంటాం, సీడీలు అంటాం. ఆ స్టెప్స్ ఒక్క స్టెప్ పోతుందంటే కుదరదాన్ని గొడవెట్టేసి అక్కడ ఆపేస్తారు. అలాంటిది ఇన్ని 1000 ఎకరాలు ఇచ్చారంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పతనం, ఆయన మీద నమ్మకం, కాన్ఫిడెన్స్. కానీ ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఈ మధ్య అమరావతి శ్మశానం, వేశ్యల రాజధాని, ఈ విధంగా మరి ప్రచారాలు చేశారు కదా. మరి ఇప్పుడు ఈ మాట మార్చడం ఎలా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మీద ఏ రకమైన ఏకపక్ష దాడి చేశారో, దుర్మార్గమైన కర్కసత్వంతో కూడిన, పైశాచికత్వంతో కూడిన దాడి చేశారు. ఎలాగంటే భూములిచ్చిన రైతుల్ని, ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఒక ప్రాంతాన్ని, ఇన్ని రకాల కలగలుపు కొట్టారు దెబ్బ. మిగతా ప్రాంతాలలో ద్వేషం వచ్చేలాగా వాళ్ళందరినీ రెచ్చగొట్టి 3 రాజధానులని, 3 రాజధానులు మీకు ఇష్టం ఉండదా, అభివృద్ధి పనికిమ్మాలని సోదంతా చెప్పుకుంటూ వచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ, అభివృద్ధి చేయాలంటే రాజధాని ఉండాలి, సన్నాసులారా బుద్ధి జ్ఞానం లేకుండా ఎడుతున్నారు. రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, అక్కడ ఏముండాలి ఉంటాయి.
మిగతా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి. నీకు నీకు అంత సత్తా దమ్ము ఉంటే అక్కడ కూడా అభివృద్ధి చేయాలి. అవన్నీ మానేసి 3 రాజధానిలోనే వెళ్ళి కూర్చుంటాను. నిజమే, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే సీఎంఓ. అది కూడా చేయలేకపోయాడు అతను. ఇప్పుడు అతను కనీసం వైజాగ్ ముందు 3 రాజధానులు అన్నాడు, తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని కోర్టులు ముట్టుకెళ్ళేసి గోడ కూర్చే ఎంత ఉంటే మళ్ళీ అమరావతి రాజధాని అన్నాడు. అంటే మాట మడమ మెలి తిప్పేసాడే ఏంటండి. అప్పుడు వైజాగ్ రాజధాని అన్నాడు, దసరాకి వెళ్ళిపోతాను, ఉగాదికి వెళ్ళిపోతాను, వినాయక చవితికి వెళ్ళిపోతాను, జనవరిలో వెళ్ళిపోతాను, ప్రమాణ స్వీకారం అక్కడ. ఎన్ని మాటలు మాట్లాడారు. అసలు వాళ్ళకి నోరు నొప్పి లేదు అనుకుంటాను వాళ్ళు మాట్లాడతాను. మనకు వస్తుంది నోరు నొప్పి వాళ్ళని విమర్శించడానికి. 5 ఏళ్ల పాటు నిజంగానే దూదేకం వాళ్ళని ఐస్ కోరతారు, అలా కోరేసే వాళ్ళని. ఐస్ మొక్క మనకి ఐస్ క్రీమ్ కింద కోరేస్తారు చూసారా, అలా కోరేసినా సరే వాళ్ళు సిగ్గులేదు వాళ్ళకి. దున్నపోతమే వాన కూర్చున్నట్టే మళ్ళా మాట మార్చేసి అమరావతి రాజధాని మా ఏడు మావ అక్కడే కూర్చుంటుందని చెప్తున్నాడు. ఆ కోటలు ఉంటాయి, పేటలు ఉంటాయి ఏంటండి. అమరావతిలో ఓడిపోయిన తర్వాత పారిపోయి ఎలా అంకలో దాక్కున్నాడు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తారని భయపడి చచ్చిపోతున్నాడు. ముందైతే ఆ అమరావతి రైతులు ఇప్పుడు నేపాల్లో జరిగింది అలా వచ్చి మీద పడిపోతారని భయం ఇచ్చింది వాళ్ళకి. అంటే మళ్ళీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పునాదుల దశల్లోనే 1000 కోట్లు తీసుకొచ్చి దానికి పెడుతున్నారు. అక్కడ రాజధాని పనికిరాదు, గుంటూరు విజయవాడకి మధ్యలో అక్కడక్కడ పెడితే అభివృద్ధి చెందుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దాని గురించి తెలుసు. మళ్ళీ వీళ్ళు ఈ విధంగా అప్పులు చేసుకుంటూ పోతే మేము వచ్చేసరికి రాష్ట్రం మొత్తం అప్పుల పాలైద్దని భయం వేస్తుంది అని చెప్పి అంటున్నారు ఆయన. నువ్వు ఆ బెంగ ఎట్టుకోవాల్సిన అవసరం అతను మళ్ళీ రాడు, ఆ బాధ్యత ఏం మీ మీద పడదు. అంతవరకు గ్యారెంటీకి నేనే ఇచ్చేస్తాను హామీ కావాలంటే, ఎలక్షన్ల దాకా అక్కర్లేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్కడ నిర్మాణం అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతానికి అప్పులు చేసినా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అక్కడ భూములు తీసుకున్న వాళ్ళు వాళ్ళ నిర్మాణం వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం కట్టాల్సిందని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నీకేంటి నొప్పి? ఇది నీ బాబు సొమ్ము ఇచ్చినట్టు మామూలుగానే ప్రజల సొమ్ముతో బతుకుతున్నారు మీరంతా. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి వాళ్ళ రక్తం తాగి సంపాదించిన డబ్బుతో బతుకుతున్నారు. మీకేం నొప్పి ఉంది ఏంటండి? ఒకవేళ నిజంగా కనుక నువ్వు మళ్ళీ వస్తానండి కానీ ఆశ ఉంటే ఈ కట్నం ఉండి అందరూ వచ్చి ఉండొచ్చు మీరు హాయిగానే. ఇప్పుడు మీరు కట్టి అక్కడ 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు. వీళ్ళు మీ అంత దుర్మార్గులు కాదు కాబట్టి అందులో ఇది గట్టి వెళ్తలేదు వెళ్ళి. మామూలుగా అయితే నేనైతే ఖచ్చితంగా ప్రతిరోజు అక్కడికి వెళ్ళిపోండి, ఈ హెలికాప్టర్ వేసుకెళ్ళి పొద్దున్నే సముద్రాన్ని చూస్తే వెళ్ళివ్వండి, నేను నేర్పించడం కన్నా. అర్థమైందండి? ఆ బాత్రూంలో కూర్చునివ్వండి. నేను పొద్దున్నే లగ్గానే ఒక పెద్ద ఇంత తవ్వ గ్లాస్ నిండా కాఫీ తాగేస్తే స్పీడ్గా వచ్చేద్ది. హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది నేను గ్యారంటీ. కానీ ఇతను ఏడిపించడానికి అలాంటి పైశాచికత్వం శాడిస్ట్ పనులు ఏం చేయట్లా. ఇది ఏట్రా బాబు ఇలాగట్ట ఏడు దీన్ని ఏం చేయాలరా బాబు అనుకుంటున్నారా? వాళ్ళు మంచితనం వీళ్ళకి అలుసుగా కనపడతా ఉంది. నోటికి వచ్చినట్టు పేలుతున్నారా? అక్కడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు ఎవరివై అసలు? హూ ఆర్ యూ మాట్లాడడానికి? నీకేంటి అసలు? నీకేంటి సంబంధం? మాట్లాడుకోండి, జగన్ వచ్చి మాట్లాడమన్నా. ఇక్కడే రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని, నేను ఇక్కడే సత్తానన్న మాట అతని నోట్ల నుంచి మాట్లాడమను. అతను అనేకసారి మడం తిప్పాడు, మాట తప్పాడు, ఇవన్నీ మెలికలు తిరిగిపోయి ఉన్నాయి మడాలు. ఇవన్నీ ఇదోసారి అనుకుంటారు, ఒకసారి నవ్వుకుంటారు, ఆహా ఓహో అనుకుంటారు. బుగ్గన రాజేంద్ర రెడ్డి చాలా నుంచి కనపడకుండా ఇవాళ కనపడ్డాడు. నువ్వు ఎత్తుకెళ్ళిపోయిన పైపుల సంగతి చెప్పు ఫస్ట్. రాజధాని అమరావతి నుంచి రోడ్లు తవ్వేసి మెటీరియల్ పట్టుకుపోయారు, ఇసుక ఎత్తుకెళ్ళిపోయారు, నిర్మాణ సామాగ్రి పట్టుకుపోయారు. మీరు అమరావతి గురించి, అమరావతి నిర్మాణాల గురించి, అక్కడ ఖర్చు గురించి మాట్లాడే అర్హత, మినిమం క్వాలిఫికేషన్ మీకు లేదు. అసలు మీకు రాజకీయాల్లో ఉండడానికి హక్కు లేదు. సిగ్గు లేకుండా ఆడేవడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినోడికి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదు. ఆడేవడం నువ్వేవడం చేయడానికి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతామే. అంటే మళ్ళీ ఈ 2029 ఎలక్షన్స్ అప్పటికి అమరావతి కానీ పూర్తి అవ్వకపోతే, అంటే నిర్మాణ దశలోనే ఉంటే మళ్ళీ మేము మారుస్తాము అని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు మీకు విషయం చెప్తున్నానంటే, మళ్ళీ మేము వస్తాము అనేటువంటి మాట నిజంగా వచ్చేలా ఉంటే వాళ్ళు మాట్లాడరు. అతను వీళ్ళని బెదిరిస్తున్నాడు, పెట్టుబడిదారులను వాళ్ళని. అంటే భూములు ఇచ్చే రైతులు కూడా భయపడి ఇవ్వకుండా అవుతారేమో అని. నిండా మునుగోడు సెలవు ఉంటుందండి. ఇతను ఎవరు అంతా చూసారు. ప్రజల్లో ఇతను కొత్తగా చెప్పేది ఏం లేదు. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రగిలే అవకాశం ఉంది. ఎవరికాడికి ఒళ్ళెరంగసేం ఏమి ఉండదు ఎవరికన్నా. మీకు విషయం చెప్పమంటారా? తన దాకా వస్తేనే ఎవరికైనా నింపుతుంది. జగన్మోహన్ రెడ్డి అందరికీ అట్లో సెరగా కాల్చి ముడ్డి మ్యాంట్ ఇచ్చాడు. అర్థమైందా మీకు? ఆ నొప్పి ఇంకా తగ్గలేదు ఎవరికన్నా. ఇక మళ్ళీ అతని దరిదాపుల్లోకి వెళ్తాడనుకుంటున్నారు మీరు.
వాళ్ళ పని పాటలండి గంజా బ్యాచ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, చైన్ స్నాచర్స్, రౌడీ షీటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళే అతను వెనకాల ఉంటారు. మీకు అందుకునే గౌరవప్రదమైన జైలు ఉండే డబ్బు వేసుకుని వాళ్ళు మీటింగ్కి వెళ్ళకూడదు, వెళ్తే జైలు కొట్టేస్తారు. దొంగోళ్ళు వాళ్ళు బాసే దొంగోడు అయినప్పుడు వీళ్ళు దొంగోళ్ళు కదా. వాళ్ళు ముట్టాండి మరి వాళ్ళు కూడా ఓపెన్గా ఉన్నారు. వాళ్ళు అందులో దాచుకునేది ఏం లేదు. వాళ్ళు మద్యం స్కామ్ ఉంది. నేను సునీల్ కుమార్ రెడ్డి, అంతకుముందు అనిల్ కుమార్, వీళ్ళందరూ రెడ్డి, వీళ్ళందరూ దొరికేశారు కదా. ఇంకొక అడుగు ఉంది జగన్ ఇంటికి వెళ్తానికి. ఆ సునీల్ కుమార్ రెడ్డిని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక స్వాగతం ద్వారా అని పాట పాడితే అతను ఆహ్వానిస్తాడు. అంతకుముందు కూడా 16 నెలల జైల్లో ఉన్నప్పుడు కూడా ఇతనికంటే మరసెంబు అన్నీ పట్టుకెళ్ళిపోయాడు ముందే. మంచినీళ్ళు తాతానికి మరసెంబు, ట్రంక్ పెట్టి నిండా బట్టలు, బీడి కట్టలు, అగ్గిపెట్టలు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు ముందే. ఇప్పుడు కూడా ముందు వెళ్ళిపోతాడు. అప్పుడు అతను పిలుచుకొస్తారు. మీరు ఏమీ టెన్షన్ పడకుండా వాళ్ళు అలా మాట్లాడుకుని ఎంజాయ్ చేయండి. వాళ్ళు మాట్లాడే మాటలు చూసి అప్పుడే మాట్లాడాడు, ఇప్పుడే మాట్లాడాడు, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ ఆల్ నేను ఒక సగటు పౌరుడిని, అయాలా చెప్పినట్టు దొంగోడని, ఇవాళ చెప్పినట్టు దొంగోడని. నేను మాట మార్చలేదు. నువ్వెందుకు మాట మారుతావు? నీకు అన్నీ ఉండి ముఖ్యమంత్రిగా చేసి రాజ్యాన్ని ఏలి బోళంత డబ్బు సంపాదించు, సక్రమం అక్రమం డబ్బు సంపాదించు, సంపన్నుడు, నీకు మాట మార్చాల్సిన అవసరం ఏముంది? నాలాంటివాడే మాట మార్చకుండా ఖచ్చితంగా ఉంటే నీకేం రోగం? నువ్వు అదే మాట మీద ఉంటే అమరావతి కాదు 3 రాజధానులు ఇప్పటికి నేను వైజాగ్లో రాజధాని పడతాను, దమ్ము ధైర్యం నీకు ఏమన్నా ఉంటే మాట్లాడు, అలా మాట్లాడాల. అంతేగాని మళ్ళీ సిగ్గు లేకుండా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మాట మార్చేస్తావు ఏంటి? నువ్వు మళ్ళీ మాట మార్చాలని గ్యారంటీ ఏంటి? ఎవడెత్తాడు గ్యారంటీ నీకు? జైలు సూపరింటెండెంట్ గారు ఇవ్వాలి నీకు గ్యారంటీ, వీడు మళ్ళీ బయటకు వదులుతామండి అని. ఏంటండి వీళ్ళు గ్యారంటీ ఎవరు ఇవ్వాలంటే పోలీసులు, జైలు గ్యారంటీ, అక్కడ కోర్టులతో నిలబడి ఉంటారు. వీళ్ళకి గ్యారంటీ ఇవ్వడానికి కొంతమంది ఫేక్ షూరిటీలు, అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు గ్యారంటీలు వీళ్ళకి. కాబట్టి మీరేం డోంట్ వర్రీ. అసలు మీరు వాళ్ళ గురించి ఆలోచన పెట్టుకోకుండా ఏమన్నా ఉంటే మంచి చెడ కూడా కూటమి ప్రభుత్వాన్నే. మంచి చెప్పిన వాళ్ళ గురించి చెప్పాలి, చెడు చెప్పిన వాళ్ళ గురించి చెప్పాలి. ఇంకా నో వే అవుట్. వాళ్ళ దారే లేదు వేరే. అసలు ఆ రోజా మాట్లాడినా లేకపోతే అనిత గారి గురించి మాట్లాడుతుంది, ఆవిడ నోట్లో నోరెడతాడు ఎవడన్నా స్మెల్లో ఏంటండి? రేపు మాప ఆవిడ జైలు పోద్ది. ఎవడ ఆగడండి వాళ్ళలో ఎవడో బయట ఉంటారు. వీళ్ళు లేట్ చేయకూడదు. ఇంకా వాళ్ళు తొందరపడిపోతున్నారు, ఇంకా ఆగలేకపోతున్నారు. మమ్మల్ని నన్నేసేయండి అని ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళు మొత్తం వరుసపెట్టి వేసిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జైల్లోకి వెళ్ళి వచ్చేస్తే మన సానుభూతి వచ్చేస్తే మళ్ళీ మనం నెగ్గించాలనుకుంటున్నారు. వీళ్ళందరూ తిహార్ జైలు తీసుకెళ్ళి ఎండిపోయిన చపాతీలు కట్ట పెడితే దెబ్బకి మాడి మసి అయిపోయి తలాది ముగ్గు పుట్ట అయిపోయి నాకు ఆ మధ్యన తెల్లబడిపోయింది. అలాగే రంగు వేసుకోవాల్సి వచ్చినట్టు మళ్ళీ జైల్లో రంగు వేసుకోవడం ఉండదు. ఏంటండి వాళ్ళ షేపులు మారిపోయి వచ్చేస్తారు బయటికి. వాళ్ళ ఆనమాలు తెల్లరు ఓటేస్తానికి వీడు ఎవడ మీరు మామూలు కాదంటారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఎవడో కూడా ఏమీ బెంగెట్టుకోకలేదు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ప్రజలు ఆల్రెడీ ఆచూకీ అనుమతి లేకుండా చేస్తారు. వీళ్ళ చేష్టల ద్వారా, వీళ్ళ మాటల ద్వారా, వీళ్ళ విరగబాటు ద్వారా, బరితెగింపు ద్వారా మాకు మీరు జీవితంలో ఓటేయక్కలేదు, మీకు బుద్ధి లేకపోతే మాకు ఓటేస్తారని వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా. అవును. ఇంకా అటువంటిప్పుడు ఎవడేస్తాడండి? ఎందుకని ఎవడన్నా మేము మంచిగా మారాం, మా పరివర్తన వచ్చింది, తప్పు చేసాం, మేము మళ్ళీ జాగ్రత్తగా ఉంటాం, మాకు ఓటేయండి అంటాడు ఎవడన్నాను. మీ సంగతి చూస్తాను, మీ దోలు తీర్చేస్తాను, రప్ప నరికేస్తాం, మళ్ళీ మేము వస్తే పెట్టుబడులు తరివేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడన్నా వాళ్ళంతా రివర్స్ టెండరింగ్, వాళ్ళు బతికే రివర్స్ అండి. ప్రతి అడుగు వెనక్కి అడిగేస్తారు. వెనక్కి నడిచి పరుగు పందాలు పెట్టారు అనుకోండి, వీళ్ళు ఇంకెత్తారు ఫస్ట్ వచ్చేది. అది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.